హలో మాస్టర్స్, నా పేరు జగదీష్ అండి. అరుణాచలం నుండి మాట్లాడుతున్నాను. గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. పత్రిజతో 20 సంవత్సరాలుగా పరిచయం ఉన్నది. మొట్టమొదటి సెషనే పత్రిజీ గారి ద్వారానే ధ్యానం అన్నది నేర్చుకున్నాను. నా భార్య, మా అత్తగారు, మా అమ్మగారు వారు మొదట నాకు ధ్యానం అన్నది నేర్పించారు, పరిచయం చేశారు. కానీ పత్రిజీ గారిని చూసిన తర్వాత, పత్రిజీ గారిని కలిసిన తర్వాత 100% ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ చేశాను. తమిళనాడు మొత్తానికి ఆ టైంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 20 years బ్యాక్ ఒక 20 మంది కూడా లేరండి, ఆల్ ఓవర్ తమిళనాడు. ఆ టైంలో మేము ఈ యొక్క మెడిటేషన్ స్టార్ట్ చేసాము. తమిళనాడు మొత్తం ధ్యాన ప్రచారం చేశాము. దగ్గర దగ్గర ఇప్పటికి ఒక 700 నుంచి 750 పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే సెంటర్స్ అన్ని ఊళ్ళలోనూ మాక్సిమం సెంటర్స్ అన్నది రావడం జరిగింది. అన్ని సక్రమంగా సక్సెస్ఫుల్ గా జరిగింది. అలాగే పత్రిజీ గారు ఒక పెద్ద బాధ్యత కూడా అప్పగించారు. అది అరుణాచలం ధ్యాన మహాయజ్ఞం. 2007లో అరుణాచల ధ్యాన మహాయజ్ఞం అన్నది అరుణాచలంలో చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఆ రోజు ఎంతో మంది మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో ఆ యొక్క ప్రోగ్రాం విజయవంతమైనదండి. కృతజ్ఞత అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పత్రిజీ గారు అదే అంటాడు, ఎవడైతే కృతజ్ఞత అనేది గుర్తుపెట్టుకుంటాడో వాడికి ఓటమి అనేది ఉండదు అని చెప్తాడు. ఎవరైతే మనకు సహాయం చేశారో వారిని మనం మర్చిపోరాదు. ప్రతి విషయంలోనూ మనం వారిని గుర్తు చేసుకుంటూ ఉండాలా, వారికి మనం సహాయం చేస్తూనే ఉండాలి. ప్రతి విషయంలోనూ మనకు సహాయం చేసిన వాడిని మరవరాదు అనేది గుర్తుపెట్టుకోండి. దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు. సో అది మనకు ఇంపార్టెంట్. దానిని అదే పత్రికారు మనకు ఇచ్చిన పెద్ద వరం. ధ్యానం నేర్పాడు, ధ్యానం చేస్తున్నాము, పిరమిడ్లు కడుతున్నాం, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం అని పత్రికారి ఆచరణ విధానంలో 2 విషయాలు ఆచరిస్తారు పత్రిజీ. మొట్టమొదటిది ఏంటి అంటే, ఎవరైతే తనకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సహాయం చేశారో వారిని ఆయన మరవడు, వారిని ఎల్లప్పుడూ పక్కనే పెట్టుకొని ఉంటాడు పత్రిజీ. సెకండ్, అది ఏంటంటే ధ్యాన ప్రచారం, శాకాహారం ఎవరైతే చేస్తారో ఆయనకి చాలా దగ్గరగా ఉంటారు. మూడవది, పత్రికారు చాలా ఇష్టపడి చేసేది ఏంటంటే వంట. ఆయన వండుతాడు, అందరికీ పెడతాడు. పత్రికారు అన్నదానం చేయండి అని చెప్పలేదు. నేను అడిగాను, ఇంత ఇష్టం కదా సార్ మీరు అన్నదానం చేయడం అనేది, మరి అన్నప్రసాదం వితరణ చేస్తున్నప్పుడు మీరు చేయాలి కదా సార్, మీరు చెప్పొచ్చు కదా సార్, అందరూ చేస్తారు కదా అంటే, పిచ్చోడ నేను కానీ ఇప్పుడు అన్నప్రసాదం చేయండి అని చెప్తే ప్రతి ఒక్కరు అన్నప్రసాదం మాత్రమే చేస్తాడు, ధ్యాన ప్రచారం చేయడు. కాబట్టి ఈరోజు మనకు ధ్యానం అనేది అవసరము, ధ్యాన ప్రచారం అనేది అవసరము. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అన్నది ఎంతో అవసరము. ప్రతి ఒక్కరిలోనూ ఆ ప్రక్షాళన జరగాలి, గొప్ప స్థితికి అందరూ ఎదగాలి అనేది ఎంతో ఆవశ్యకత. కాబట్టి అది మనం చేయవలసిన తక్షణ కర్తవ్యము. కాబట్టి ధ్యాన ప్రచారమే ఇంపార్టెంట్ అని అంటాడు. కానీ పత్రిజీ మాత్రం ప్రతి క్లాస్లోనూ, ప్రతి ఊర్లోనూ వంట చేసి అందరికీ, తను వండిన వంటను అందరికీ వడ్డిస్తాడు. బాగుందా అని మరీ అడిగి ప్రతి ఒక్కరికి వడ్డించి మరీ తినిపిస్తాడు. దిస్ ఈస్ పత్రిజీస్ యాటిట్యూడ్, గురువు గారి యొక్క ఆచరణ కదా. ఏ క్లాస్ అయినా పత్రిజీ గారు చేయండి, 20 నిమిషాలకు 30 నిమిషాల పైన ఉండదు క్లాసు. మిగతా విషయాలలో ఎవరో ఒకరిని మాట్లాడిస్తాడు, వారి అనుభవాలను చెప్పిస్తారు. ఆ తర్వాత మెడిటేషన్ అంటాడు, ఆ తర్వాత అనుభవాలు అంటాడు, క్లోజ్ చేస్తారు సెషన్. గురువు గారి సెషన్ ఎంత ఉంటుందంటే 20 minutes ఉంటుంది. వాక్క్షేత్రం. గురువు గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటాడు. మాటే మంత్రము అని చెప్తుంటాడు. కాబట్టి మన మాటలోనే మనకు అన్ని సిద్ధిస్తుంటుంది. కాబట్టి మాటను ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో అంత ఫలితం మనకు ఉంటుంది. కోపము, ఆవేశం, ద్వేషం, అసూయ ఇవన్నీ మనిషికి ఉండకూడని గుణములు కదండి. ఇవన్నీ మనకన్నీ తెలుసు. ఎవరికి తెలియదు చెప్పండి, నాకు కూడా అన్నీ తెలుసు. ఈ రోజు కూడా నాకు కోపంలో ఒక తప్పు చేశాను, కోపము ఆవేశం వచ్చింది, తప్పు చేశాను. కానీ ఆ తర్వాత చాలా వరకు నన్ను నేను ప్రశ్నించుకుని
ఏంట్రా బాబు, మనమే ఊరికంటే ప్రచారం చేస్తున్నాం, మనమే దీన్ని ఆచరించకపోతే ఎలా అన్నది సెల్ఫ్ చెక్ చేసుకుంటూ సెల్ఫ్ సెల్ఫ్ రియలైజ్ చేసుకుంటూ చాలా సమయాన్ని కేటాయించాలి దానికోసం. బికాస్ మనం తప్పు చేయడం తప్పు కాదండి, కానీ తప్పులు చేస్తూ ఉండడం తప్పు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేయడం తప్పు, రాంగ్ అనమాట. మిస్టేక్ అనేది కామన్, ఎవరైనా చేస్తారు. అది మిస్టేక్ గా తీసుకోవాలి, కానీ ఇంతకు మించి తీసుకోరాదు మాస్టర్స్. అర్థమవుతుందా? నెక్స్ట్, మానవుడు, రాక్షసుడు, ఆ తర్వాత ఏంటండి, భగవంతుడు. ఇదే ఈనాటి టాపిక్. సరే, మానవుడి యొక్క గుణములు. మానవుడు అంటేనే మనం ఏమైనా చేయొచ్చండి. మనం వ్యాపారం చేస్తుంటాము, ఉద్యోగం చేస్తుంటాము, లేదంటే జూలై లాగా తిరుగుతూ ఉంటాము, లేదంటే ఏదో ఒక పని చేస్తుంటాము, లేబర్ గా ఉంటాము, లేదా రిక్షా కొంటుంటాము, ఏదో ఒక వృత్తి అనేది చేస్తూనే ఉంటాం. కానీ మానవుడికి ఉండవలసిన గుణములు ఏంటి అన్నది చూసామంటే, అతి ముఖ్యమైనది ఓర్పు, సహనము, ఓర్పు, సహనము, నిదానము, సమయోచిత బుద్ధి. ఓర్పు, సహనము, నిదానము, సమయోచిత బుద్ధి. ఈ 4 గుణములు మానవుడు పాటించవలసిన 100% మానవుడు పాటించవలసిన గుణములు. కారణం ఏంటి అంటే, మనిషికి ఓర్పు లేదనుకోండి, సహనం లేదనుకోండి, నిదానము లేదనుకోండి, వాడు ఎలా గెలుస్తాడండి? ఇవన్నీ ఉంటేనే మనం గెలుస్తాం. ఇవన్నీ లేదంటే గెలవం. గుర్తుంచుకోండి, ఇవన్నీ ఉంటేనే మనం గెలుస్తాం, లేదు అంటే మనం గెలవము. కాబట్టి మనం జీవితంలో గెలవాలి అంటే మనం ఏం చేయాలండి? 100% ఓర్పు, సహనం, నిదానం, సమయోచిత బుద్ధి అన్నది మనకు ఉండాలి. నిదానము ఉండాలి మనిషికి. అప్పుడే వాడు మానవుడుగా ఉంటాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టేజ్ ఏంటండి? రాక్షసుడు. రాక్షసుడి యొక్క గుణములు ఏంటి అంటే, కోపం, ఆవేశం, ద్వేషం, అసూయ, కుతంత్రం. ఇవన్నీ మనం ఏమంటామంటే నెగిటివ్ అంటాం. లేదండి, అదే రాక్షస గుణములు. అవే రాక్షస గుణములు. ఆ గుణములు మార్చుకోవాలా లేదా అంటే 100% మనం మార్చుకోవాలి. ఆచరించాలా లేదంటే 100% మనం ఆచరణలోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరు పాటించవలసిన ధర్మం అది. అంటే మానవుడిగా జీవిస్తావా, రాక్షసుడిగా జీవిస్తావా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. రాక్షసుడు అంటే 10 వేలకు అదేంటి పెద్ద పెద్ద వేలు పెట్టుకుని రాక్షసుడు అంటే దెయ్యంలాగా అలా ఇలా ఉంటాడని అంటాం. లేదండి, మానవుడే ఆ స్థితిలో కనిపిస్తూ ఉంటాడు. మానవ స్థితిలో మనం జీవిస్తున్నామా, రాక్షస స్థితిలో జీవిస్తున్నామా అన్నది మనకు మనం ప్రశ్నించుకొని దానిని మనం మన ఆచరణ విధానాలు చిన్న మార్పులు చేసుకుంటూ ఆ స్థితికి మనం ఎదగాలి. ఈరోజు నేను కూడా ఒక చిన్న విషయంలో, అంటే ఒక చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. అందువల్లే అక్కడ ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది. వెంటనే అక్కడ నాదైన స్టైల్లో ఒక ట్రీట్మెంట్ అన్నది చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఫీల్ చేశాను, అరే బాబు, మనం చేయవచ్చా ఇది? ఇంతమందికి మనం బోధిస్తున్నాము, మనమే ఆచరించకపోతే ఎట్లా? మనం ఆచరించాలా అన్న ప్రశ్న నన్ను నేను ప్రశ్నించుకొని, నన్ను నేను ట్యూన్ చేసుకుంటూ ఈ స్థితికి మనం రావడం జరుగుతుంది. ఎందుకు నేను మరలా అదే మాట చెప్తున్నాను అంటే, చేసిన దానిని మనం యాక్సెప్ట్ చేసుకోవాలా, చేసిన దానిని మరలా రాకుండా చూసుకోవాలా. దానిని మనం ఆచరించినప్పుడే మనం గొప్ప స్థితికి ఎదుగుతాం, మానవుడిగా జీవించగలుగుతాం. ఓర్పు, సహనం, నిదానము, సమయోచిత బుద్ధి అనేటువంటి టైమ్స్ ఉంది. అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలా అనేది మనం నేర్చుకోవాలి. అదే ఆధ్యాత్మికం చెప్తుంది. ఓర్పు, సహనం, నిదానము అనేది చాలా కావాలి. ఎందుకంటే వేగం అన్నది అందరూ అంటుంటారు, వేగం కాదండి, వివేకంతో కూడిన వేగం అన్నది మనం పాటించాలి. వివేకంతో కూడిన వేగాన్ని పాటించాలి. అదే ఆధ్యాత్మికం చెప్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏదో దేవుని పూజించడం కాదండి, జీవుడే దేవుడు అన్నది గ్రహించడం, జీవుడే దేవుడు అన్న స్థితిని మనం గుర్తించడం. అది గుర్తించిన వాడే యోగి అవుతాడు.
యోగి యోగిగాను, మహర్షిగాను, ఋషిగాను, దేవతలుగాను, గురువులుగాను, సాధకులుగాను మనం జీవిస్తూ ఉంటాం. దాన్ని గమనించకపోతే గమనించకపోతే మనం అంతంత మాత్రమే అన్నమాట. కాబట్టి మార్పు సహజమైనది, దాన్ని స్వీకరించాలి. మార్పు సహజమైనది, దానిని స్వీకరించాలి. దాన్ని ఎలా ఆచరిస్తే అది గొప్పగా ఉంటుంది అన్నది మనం గ్రహించాలి. ప్రతి విషయంలోనూ మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఏంటి అంటే మనం ప్రతి విషయంలోనూ ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి, అవేర్నెస్ తో ఉండడం నేర్చుకోవాలి. ఇవన్నీ ధ్యానం సాధనతోటే వస్తుంది. ఇవన్నీ ధ్యాన సాధనతోటే వస్తుంది. మౌనం అంటున్నాం అందరూ కూడా, చాలా మంది ఈ కాలంలో ఇప్పట్లో మౌనం క్లాసెస్ చేస్తున్నారు. మౌనం అంటే నోటిలోని మౌనం అంటున్నా కదండి. నోటికి మౌనము, మనసుకు మౌనం లేదనుకోండి, అది నిశ్శబ్దం మాత్రమే, అది మౌనం కాదు కదా. నిశ్శబ్దం, నోరు కట్టేస్తే నిశ్శబ్దం, నోరు మనసు కట్టేస్తే మౌనం. మనం మౌనంగా ఉంటున్నామా, నిశ్శబ్దంగా ఉంటున్నామా చూడండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే మౌనం పాటిస్తున్నాం అనే పేరుతో మనం ఇటు ఇటు అంటుంటారు, ఇలా అంటారు, ఇట్లా అంటారు, ఏదేదో యాక్షన్ చేసి చూపిస్తుంటారు. మరి ఈ యాక్షన్ అంతా ఏంటండి? మనం మౌనం పాటిస్తున్నట్లా? ఏంటండి, ఎక్కడ పోతుంది ప్రపంచం? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏం మౌనం పట్టిస్తున్నాం? నేను వారానికి 2 రోజులు మౌనం పట్టిస్తున్నాండి, వారానికి 1 రోజు మౌనం పట్టిస్తున్నానండి, ప్రతిరోజు మౌనం పట్టిస్తున్నాండి అంటాడు. ఎక్కడి నుంచి వాడు మౌనం పాటించాడు? మౌనం పాటించలేదు కాబట్టి వాడు అలా ఉన్నాడండి. అదే సత్యం. దాన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఓకే మాస్టర్స్. నెక్స్ట్, మానవుడు అంటే ఓర్పు, సహనం, నిదానము, సమయోచిత బుద్ధి అండ్ ఎరుకతో ఉండడం అనేది మానవ స్థితి. రాక్షస స్థితి అంటే కోపం, ఆవేశం, ద్వేషం, అసూయ, కుతంత్రం, ఇవన్నీ రాక్షస గుణములు. మరి దైవత్వ గుణములు ఏంటి అంటే, దైవత్వ గుణములు ప్రేమతత్వము, కరుణాతత్వము, సేవాతత్వము, నిస్వార్థం. ఈ గుణములే దైవత్వ గుణములు. ఎవరైతే ఈ స్థితిలో మానవ స్థితి నుంచి మానవ స్థితికి మనం ఎదగాలి, మానవ స్థితి నుంచి మనం దైవత్వ స్థితికి ఎదగాలి. ఆ స్థితిని ఎదిగేటప్పుడే యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతులు, గురువులు, సాధకులు అని ఒక్కొక్క స్టెప్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ ను మనం అధిగమిస్తూ ఆ స్థితిని, దైవత్వ స్థితిని మనం చేరుతాం. అంతేగాని ఏదో చేసేస్తే అంటే కుదరదండి. దట్ ఈస్ రాంగ్. ఓకే మాస్టర్. కాబట్టి మానవుడుగా ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా మౌనం పాటించడం నేర్చుకోవాలి. ఈ మౌనం ద్వారానే మనలో ఉన్న ఆ లోపాలను ప్రక్షాళన చేసుకునేకి అవకాశం సిద్ధిస్తుంది. ఈ మౌనంతో పాటు ధ్యానం చేసినప్పుడు మనకు ఏదైతే మనకు సిద్ధించాలో ప్రతిదీ మనకు సిద్ధిస్తుంది. ఏదైతే మనకు కావాలన్నా ప్రతిదీ మనం పొందగలుగుతాం. దేన్నైతే మనం పొందుతామో దాన్ని ఎలాగైతే మనం మెయింటైన్ చేయగలుగుతాం, దానిని అలాగే చేయించగలుగుతాము. ఇది గొప్ప స్థితి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినది, ప్రతి ఒక్కరు ఆచరించవలసినది, ప్రతి ఒక్కరు గ్రహించవలసినది. అందరూ ఏదేదేదో చేస్తుంటారు, ఏది చేయనక్కడని సైలెంట్ గా ఉంటే సార్ ప్రతిదీ మనకు సిద్ధిస్తుంది. అదే దైవత్వం చెప్తుంది, అదే పరమాత్ముడు మనకి చెప్పించిన పదం. మనకు మాతా తనుదాత ఈ దేహాన్ని ఇచ్చింది, బట్ ఈ శ్వాస అన్నది ప్రకృతి మనకిచ్చిన వరం. అంతేగాని మనం పుట్టిన వాడికి మరణం తప్పదు. అంటే ప్రకృతి ఇచ్చిన వరంను ఎప్పుడైతే వాడు కోల్పోతాడో అప్పుడు వాడు మరణించినట్టు లెక్క. కాబట్టి మానవుడు ప్రతి నిమిషము ఎరుకతో ఉండాలి. ప్రతి నిమిషము తన ఎదుగుదల కొరకు తనను తాను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ
సత్కర్మలు చేసుకుంటూ మనము ఆ దైవత్వ స్థితికి ఎదగాలి. జీవుడే దేవుడు అన్నాడు పత్రిజీ, అవునా కదండి? జీవుడే దేవుడు అన్నాడు, దేహమే దేవాలయం అన్నాడు, ఆత్మే పరబ్రహ్మం అన్నాడు, శ్వాసే గురువు అన్నాడు. అన్నీ కరెక్టే, అన్నీ మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతవరకు ఆచరిస్తున్నాము అన్నది ఇక్కడ ప్రశ్న. ఆచరించినప్పుడే కదండి ఆ గొప్ప స్థితికి మనం ఎదుగుతాము. ఎటువంటి స్థితిలోనూ మనం నిలకడగా నిలవాలి, ఎటువంటి స్థితిలోనూ మనం నిలకడగా ఉండాలి, ఎటువంటి స్థితిలోనూ మనం గొప్ప స్థితికి ఎదగాలి. ఇవన్నీ మనం చేయాలి అంటే ఇవన్నీ మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద ఆధారపడడం కాదండి, మన మీదే ఆధారపడి ఉంటుంది. మనం నడుచుకునే నడవడికలను బట్టి, మనం ఆలోచించే ఆలోచనలను బట్టి, మన ఆచరించే ఆచరణలను బట్టి మనకి ఇవన్నీ సిద్ధిస్తుంది. కాబట్టి మాటలు, ఆచరణలు, చూసే చూపు దగ్గర నుంచి, ఆచరించే ఆచరణ దగ్గర నుంచి, ఆలోచించే ఆలోచన దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ మనం ఎరుకతో ఉండాలి. ఏది తింటే ఏది సిద్ధిస్తుంది, ఏది జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? అన్నీ మనకు తెలుసు, కానీ అన్నీ తెలిసిన మనము ఏం చేస్తున్నామండి? ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని ఊరికి ఉపకారి, ఊరికి మనం బోధన చేస్తుంటాం. కానీ మనం ఆచరించకపోతే నష్టమే కదా మాస్టర్స్. కాబట్టి నష్టము అన్నది గుర్తించండి, తెలుసుకోండి. ఎప్పుడు కానీ మనం నష్టపోరాదు, విజయం సాధించాలి. విజయం సాధించాలంటే ఏం చేయాలండి? ప్రతిదీ మనం ఏదైతే తెలుసుకున్నామో దానిని మనము ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితేనే మనకు ఫలితం, లేకపోతే ఫలితం లేదు మాస్టర్స్. మనం ఫలితాన్ని పొందేదానికనే మనం ఈ జన్మ తీసుకున్నాం, అవునా కదా? సో మానవుడిగా పుట్టిన వాడికి తప్పనిసరిగా ఓర్పు అనేది ఉండాలి, సహనం అన్నది ఉండాలి, నిదానము అన్నది ఉండాలి, ఎరుకతో ఉండడము అనేది ఉండాలి, సమయోచిత బుద్ధి అనేది ఉండాలి. వీటన్నిటితో పాటు ధ్యానం చేస్తూ, సాధన చేస్తూ, మంచి మంచి విషయాలను వింటూ, మనం తెలుసుకున్న ఆ విషయాలను 10 మందికి పంచుతూ ఆచరణలో పెట్టిన వాడే మహాత్ముడు అవుతాడు, యోగి అవుతాడు, వాడే భగవంతుడు అవుతాడు. అవునంటారా కాదంటారా మాస్టర్స్? సో మనం అందరం కూడా ఏం చెప్తుంటామంటే, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటున్నాం. కానీ మనం మాత్రం ఆచరించడం లేదు. మాటల్లో సూర్యుడు, చేతల్లో శూన్యుడు. మరి ఎలా వాడు గెలుస్తాడు జీవితంలో? జీవితంలో గెలవాలంటే మనం ఏదైతే చెప్తున్నామో, దేన్నైతే నేర్చుకున్నామో, దేన్నైతే ఆచరిస్తున్నామో దాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పాలి. అప్పుడే మనం దానిని తీసుకుంటూ ఉంటారు, అంతే డిఫరెంట్. కాబట్టి లోపాలు చూస్తే లోపాలు మాత్రమే తెలుస్తుంది. లోపాలు కాకుండా అన్ని, ఏది అవసరం ఏది అనవసరం గ్రహించి దాన్ని మనం అనలైజ్ చేసినప్పుడు జీవితంలో మనం చాలా పెద్ద సక్సెస్ అనేది మనం పొందుతాం. మనందరం కూడా సక్సెస్ పొందాలి అంటే ధ్యానం చేయాలి, మనందరం సక్సెస్ కావాలి అంటే మౌనం పాటించాలి, మనందరం సక్సెస్ కావాలి అంటే సమాజ శ్రేయస్సు కొరకు మనం తెలుసుకున్న సత్యాన్ని నలుగురికి పంచాలి. ధ్యాన ప్రచారము అంటే ప్యాంప్లెట్లు పట్టుకొని తిరగడం కాదండి. ప్యాంప్లెట్ ఇవ్వాలి, దానితో పాటు వాడికి దాని యొక్క ఆవశ్యకత ఏంటి అని తెలిపించాలి. అప్పుడు మనం ఇచ్చిన దానికి ఫలితం అనేది ఉంటుంది. రోడ్లో వెళ్ళేవాడికి పంచుకుంటూ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? పేపర్ల కింద వాడు చూస్తాడు, వాడు ఏదో అదేంటి పండు మర్చుకుంటాడు, లేదంటే పూలు మర్చుకుంటాడు, లేదంటే ఏదైనా సరే విభూతి మరుస్తాడు, ఇలాంటి వేస్ట్ పేపర్ కింద వాడుకునేస్తాడు. 10% మనము 1,00,000 పాంప్లెట్ పంచితే 10,000 పాంప్లెట్ కూడా సక్రమంగా దానిని వాడరు, పంచుకుంటూ వెళ్తారు. అదే నోరు తెరిచి చెప్పి మనం ఆచరణలో చేయిస్తే
ప్రతి ప్యాంప్లెట్ కు విలువ ఉంటుంది మాస్టర్స్, గుర్తుంచుకోండి. కాబట్టి మానవుడు అంటే ఏంటి అని తెలుసుకున్నాము. మానవుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి వాడికి, ఎన్నో సక్సెస్ చూసినాడు, ఎన్నెన్నో నష్టాలు చూశాడు, దుఃఖము చూశాడు. అన్నిటినీ అధిగమించి ధ్యాన సాధనతో అన్నిటినీ అధిగమించి ఒక గొప్ప స్థితికి ఎదగాలి మానవుడు. అది ధ్యానంతోటే సాధ్యం, ధ్యానం సాధనతోటే సాధ్యమవుతుంది. కానీ వేరే ఏ విషయంలోనూ దేని సాధన దేని కారణం మనకు కుదరదు కాక. అందుకోసం పత్రిజీ స్ట్రాంగ్ గా చెప్తాడు, ధ్యానం చేయి, 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 ధ్యానం చేయి అని చెప్తూ ఉంటాడు. ఎందుకు అన్నిసార్లు ధ్యానం చేయి, ధ్యానం చేయి, ధ్యానం చేయి అని చెప్తున్నాడంటే ధ్యానం సాధన యొక్క ఆవశ్యకతను ఆయన గ్రహించాడు కాబట్టి, ఆ ఆవశ్యకత ఎంత ఇంపార్టెంట్ అని తెలిపించడానికి ఇన్నిసార్లు ధ్యానం 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 అని పత్రిజీ గారు వెళ్ళగుద్దినట్లు చెప్తూనే ఉంటాడు. చాలా మందిని ఆయన చూసి ఏమంటారంటే తమాషా పడుతుంటారు, పత్రిజీ గారు ఏమీ పట్టించుకోరు. అది ఏం సార్ మిమ్మల్ని అంటున్నారు, మీరేం పట్టించుకోలేదు అంటే, దాన్ని నేను స్వీకరిస్తే కదరా నాకు లెక్క, నాకు దానికి సంబంధం లేదురా. వాడు అన్నాడంటే అది వాడి కర్మ, నాకు సంబంధం లేదు, నేను దాన్ని స్వీకరించలే. వాడు నన్నే అన్నాడంటారా, కానీ అన్నని నాకేంటి, నేను స్వీకరిస్తే అది నాది. నేను స్వీకరించినప్పుడు అది వాడికే కదా రివర్స్ అవుతుంది. మౌనంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, తృప్తిగా ఉండండి, పరిపూర్ణంగా ఉండండి, సమాజానికి సేవ చేయండి, చెట్లను నాటండి. ఖనిజ జాతికి, వృక్ష జాతికి, మానవ జాతికి, జంతు జాతికి సేవ చేయండి, నీటి వనరులకు సేవ చేయండి, పక్షి జాతికి సేవ చేయండి. ఇవన్నీ మనం చేయవలసిన కనీస ధర్మాలు. ఇవన్నీ చెయ్యాలి, మనల్ని మనం ఎదగనిచ్చుకోవాలి. ఈ ధర్మాలు ఇవన్నీ చేస్తాం, బయటవన్నీ మనం చేయగలుగుతాం. కానీ మనం సాధనకు వచ్చినప్పుడు 10 నిమిషాలు చేశానండి ధ్యానం, 15 నిమిషాలు ధ్యానం చేశానండి, నాకు టైం లేదండి అని అంటూ ఉంటాడు. మరి వాడు రాక్షస స్థితిలో ఉన్నట్ల, దైవత్వ స్థితిలో ఉన్నట్ల, మానవ స్థితిలో ఉన్నట్ల? అంటే మానవ స్థితిలో ఉంటూ అజ్ఞానంలో జీవిస్తున్నాడు అనేది అర్థం. అంతే కదా మాస్టర్? అజ్ఞానంలో ఉన్నాడు అంటే వాడు రాక్షస స్థితికి ముందు స్థితిలో ఉన్నాడు, మానవ స్థితి రాక్షస స్థితికి ముందు స్థితిలో ఉన్నాడు అనేది అర్థం. గుర్తుంచుకోండి మాస్టర్, మనం బాగుండాలి, మనతో పాటు మన కంటికి కనిపించే ప్రతి ఒక్కరూ బాగుండాలి, అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఈ భూమి మీద నివసించే ప్రతి జీవి బాగుండాలి. అప్పుడే మన పత్రిజీ కళల కన్నా ఆ జ్ఞాన ప్రపంచం మనం నిర్మించగలుగుతాం మిత్రమా. జ్ఞాన ప్రపంచం అనేది నిర్మించాలి అంటే మొదట ప్రక్షాళన కావాల్సింది మనలో. ఎవరికి వారు వారిలోని లోపాలను సరిచేసుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ మనల్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కొరకు సమాజానికి పంచుతూ ఉండడమే నిజమైన జీవితం, అదే అసలైన జీవితం, అదే ఆధ్యాత్మిక జీవితం. అదే పత్రిజీ చెప్పాడు. యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు, గురువులు, సాధకులు అందరూ అదే చెప్పారు. పాటిస్తేనే ఫలితం. మాస్టర్స్, పాటిస్తేనే ఫలితం. అందరూ తప్పనిసరిగా అరుణాచలంకి రండి, అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోండి. అరుణాచలేశ్వరుడు అంటే ప్రకృతి, అందువల్లే ఇక్కడ అష్టదిగ్బాలకులు అష్టలింగాలుగా స్వయంగా వెలిసిన స్థలం ఈ అరుణాచలం. కాబట్టి ప్రతి ఒక్కరు అరుణాచలంకి రండి, మీరు ఇక్కడ ఈ యొక్క ఎనర్జీస్ ను పొందండి. ఇక్కడ ప్రతి అడుగు ఎంతో మంది యోగుల యొక్క జీవ సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఎంతో మంది, కొన్ని లక్షల మంది యొక్క యోగుల యొక్క జీవ సమాధులు ఈ భూమి మీద ఉన్నాయన్నమాట.
కాబట్టి ప్రతి ఒక్కరు ఇది మోక్ష భూమి, అరుణాచలం అనేది మోక్ష భూమి. కాబట్టి ప్రతి ఒక్కరు రండి, సద్వినియోగపరచుకోండి మాస్టర్స్. ఎనీ క్వశ్చన్, నేను చెప్పినట్టు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను ప్రశ్నించండి. ఎనీ క్వశ్చన్ మాస్టర్స్? ఆ అమ్మాయి మిస్సింగ్. ఓకే, ఇంకేమైనా సబ్జెక్టు తీసుకునేదా ఎట్లా ఏంటి? నాకేం తెలవడం లేదే, ఎవరు కనిపించలేదా స్వామి? కనిపిస్తే కదా మనం ఏమైనా మాట్లాడేది. ఎస్, అమ్మాయి, ఎనీ అదర్ క్వశ్చన్స్ మేడం? Yes, sir. Yes, sir. ఫినిష్డ్. వాట్ నెక్స్ట్ అన్నది మీరు చెప్పాలి. Yes, sir. Thank you, sir. Thank you very much. ఎస్, ఎవరైనా ఏదైనా ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమని చెప్పండి. అవును, ఇంత చక్కటి మనకు జ్ఞానాన్ని అందించారండి సార్. అద్భుతమైన నాలెడ్జ్. ఆ విషయాలన్నింటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు సార్ చెప్పిన దాని గురించి కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, ధ్యానం గురించి సందేహాలున్నా, ఎలాంటిదైనా సరే చక్కగా అడగచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఒకరి ప్రశ్న కొన్ని వందల మందికి జవాబుగా ఉంటుంది మిత్రమా. ఒకరి ప్రశ్న ఎంతో మందికి జవాబుగా ఉంటుంది. కాబట్టి ప్రశ్నించడం అనేది నేర్చుకోండి. స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో మన ఎదుగుదల కొరకు మన అడిగే ప్రశ్న మన ఎదుగుదలకు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రశ్నించండి. ఎస్ మాస్టర్. సార్, ముందుగా మీకు శతకోటి కృతజ్ఞతలు. ఏంటండి? శతకోటి కృతజ్ఞతలు జగదీష్ గారు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ సార్. తర్వాత అదే అరుణాచలం వచ్చినప్పుడు మీరు మాకు కొంచెం ఆశ్రయం ఇచ్చారు ఒకసారి, చాలా మీకు కృతజ్ఞతలు. ఓకే స్వామి. ఇచ్చారు. మేము నెల్లూరులో ఉంటున్నాం సార్. నెల్లూరు ఎస్ సార్. నెల్లూరు. ఎస్ సార్. ఏం ప్రశ్న చెప్పండి, ప్రశ్నించండి. అదే ఆ కళ్యాణి మేడం ఉన్నారు కదా నెల్లూరులో. అవునండి, అక్కడ ఉంటున్నాం సార్. సరే స్వామి. అదే ఎప్పుడైనా రావచ్చు అయితే మీ ఆశ్రయం. అదే సార్, అరుణాచలం వస్తే ఎప్పుడైనా చెప్పండి. అరుణాచలం ఎప్పుడైనా వస్తే మీ దగ్గరికి రావచ్చు కదా అన్నాడు. ఎప్పుడైనా రావచ్చు స్వామి, బిఫోర్ గా మాకు చెప్పి రావాలి. ఫోన్ చేసి రమ్మంటారా? మాకు తెలిపిస్తే మీకు మేము రూములు ఏర్పాటు చేయగలము, మీకు భోజనము ఏర్పాటు చేయగలము. అనుకోకుండా వస్తే మేము టెన్షన్ పడతాం మేము కూడా. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నెక్స్ట్ యాదగిరి గారు, రవీంద్రరావు గారు. ఓకే, సుభాష్ నమస్కారం సార్. నమస్కారం అండి. అరుణాచలం నుంచి ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చి ఇంత మంచి జ్ఞానం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అరుణాచల శివుడే మీద మా దగ్గర పంపించడం సార్. మానవుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్క పాయింట్ మీరు ఉపయోగించిన ప్రతి పాయింట్ ఎంతో అద్భుతంగా ఉంది సార్. అంటే మనిషి ఎలా ఉండాలి, మానవ జీవితం ఎలా ఉండాలి, మానవ సార్థకత ఎలా ఉండాలి, అద్భుతంగా చెప్పింది సార్. మీ యొక్క అక్కడ అద్భుతమైన ప్రదేశం నుంచి మీ యొక్క ఎనర్జీని మాకు ఇచ్చారు. ఒక పవిత్రమైన ప్రదేశం నుంచి ఇక్కడ మీరు రావడమే ఎంతో అదృష్టం. అది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీ యొక్క ఎనర్జీ ఫుల్ వచ్చేసింది. అరుణాచలం వస్తే మీ దర్శనం భాగ్యం కూడా కలుగుతుంది అనేది కూడా మీ ద్వారా మాకు అర్థమైంది సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్, ఏమైనా డౌట్స్ ఉన్నా? జగదీష్ మాస్టర్ గారికి వందనాలు సార్. నమస్కారం అండి. లలితా మేడం గారికి వందనాలు. జూమ్ క్లాస్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగదీష్ మాస్టర్ గారు మానవత్వ స్థితి, దైవత్వ స్థితి, రాక్షస స్థితి గురించి చాలా చక్కగా వివరించారు సార్ మీరు. అలాగే మౌనానికి నిశ్శబ్దానికి కూడా తేడా కూడా తెలియజేశారు సార్. ఈరోజు మేము మౌనంగా ఉండడం చాలా మంది అనుకుంటారు, కానీ నిజంగా మేము చాలా మంది గమనించారు సార్. వాళ్ళు ఎప్పుడు కూడా సైకిల్ చేసుకుంటూనే ఉంటారు. మామూలుగా మాట్లాడితే మీరు ఒక రకంగా దానికంటే కూడా వాళ్ళు అంత ఎక్కువగా ఎనర్జీని వేస్ట్ చేస్తుంటారు ఆ యొక్క సైకిల్ ద్వారా. నేను చాలాసార్లు గమనించాను, దేవాలయ దగ్గర గమనిస్తుంటాను నేను.
ఆ మౌనంగా ఉండాలని చెప్పి అంటారే కానీ అది మౌనం కాదనేసి ఈ రోజు మీరు చక్కగా వివరించారు సార్. మౌనానికి నిశ్శబ్దానికి చాలా చక్కగా తేడా తెలుసుకున్నాము. అంటే నిశ్శబ్దంగా ఉండాలంటే ఖచ్చితంగా నోరుతో పాటు మనసును కూడా కట్టి వేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది అదే మౌనంగా ఉన్నట్టు లెక్క అనేసి మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ఇది చాలా ధన్యవాదాలు సార్. మనం ఏది తెలుసుకున్నా కూడా అది ప్రతి ఒక్కరికి కూడా పంచాలి. పంచినప్పుడే దానికి సార్థకత నేర్చుకుంది. మనం ఏ ఒక్క చిన్న విషయం నేర్చుకున్నా కూడా అది ప్రతి ఒక్కరికి పంచాలి. ఆ పంచినప్పుడే అది పంచబడుతుంది అనేసి మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. జీవుడే దేవుడు అన్నది మనం నేర్పుతున్నాం, కానీ జీవుడే రాక్షసుడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అవును సార్. మనం రాక్షస స్థితిలో ఉన్నామా, మానవ స్థితిలో ఉన్నామా, లేదా దైవత్వ స్థితిలో ఉన్నామా అన్నది ప్రతి ఒక్కటి ప్రశ్నించుకున్నప్పుడు మనలోని లోపాలను మనం సరి చేసుకోగలుగుతాం. అవును సార్. అంతేగాని మనము జీవుడు దేవుడు కావాలి అనేసి వాడు దేవుడు అనేసి దేవుడిని మాత్రమే చూస్తున్నాడు. ఆ మధ్యలో ఒకడు ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు, వాడే రాక్షసుడు. మనం అందరికీ మంచి వాళ్ళమే. అవును సార్. తీసుకున్న ప్రతి ఒక్కడు మంచివాడే. కానీ ఆ మానవత్వము అన్నది మనం పొందాలి అంటే రాక్షస తత్వము అన్నది పోగొట్టుకోవాలి. పోగొట్టుకునే దానికి మార్గము ధ్యానం అవుతుంది, పోగొట్టుకునే దానికి మార్గము జ్ఞానం అవుతుంది. పోగొట్టుకునే దానికి కావాల్సిన జ్ఞానము మార్గము ఏంటి అంటే సెల్ఫ్ చెక్, సెల్ఫ్ రియలైజేషన్. మనల్ని మనము ఎప్పుడైతే మనం ప్రక్షాళన చేసుకుంటూ ఉంటామో అప్పుడే మనం గొప్ప స్థితికి ఎదుగుతూ ఉంటాము. తప్పులు చేయని వాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాడు. తప్పులు చేయడం అనేది చాలా సులభం, కానీ ప్రతి తప్పుకు వెనకల మరోసారి ఆ తప్పు జరగకుండా ఉండాలి అనుకుంటాడు చూడండి, అది దైవత్వం. అదే దైవత్వం. ఆ స్థితిని పొందాలి. ప్రతి ఒక్కరు ఆ స్థితిని పొందాలి. ఆ స్థితికి పొందాలి అంటే ఆ ప్రక్షాళన పొందాలి. అంటే నేను గంట సేపు ధ్యానం చేస్తున్నాను, 3 గంటల సేపు ధ్యానం చేస్తున్నాను, 5 గంటల సేపు ధ్యానం చేస్తున్నాను, రోజంతా ధ్యానం చేస్తున్నాను, నేను నిద్ర కూడా పోవడం లేదండి, నేను గుడాకేసా చేస్తున్నానండి అంటాడు. అన్నీ కరెక్టేనైనా నీలో నీ లోపాలను సరి చేసుకునే దాంట్లోనే నువ్వు గెలిచినట్లు. నువ్వు గెలవాలంటే నిన్ను నువ్వు గెలవాలి. ఎవరినో నువ్వు గెలవడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ఎప్పుడైతే మనల్ని మనం గెలుస్తామో అదే దైవత్వ స్థితి. ఎప్పుడైతే మనల్ని మనం గ్రహిస్తామో అదే మానవత్వ స్థితి. ఎప్పుడైతే మనల్ని మనం గ్రహించకుండా ఈ కోపము ఆవేశాలతోటి ఉంటామో అదే రాక్షస స్థితి. రాక్షసుడు అంటే ఎక్కడ ఉండడండి, ప్రతి జీవిలోనూ ఉంటున్నాడు. వాడు మారాలి, ఆ స్థితి నుంచి వాడు బయటపడాలి. అదే మనం తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన, ఆచరించవలసిన తక్షణ కర్తవ్యం. ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఇంకా మాస్టర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా మాట్లాడతారా? సతీష్ కుమార్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చాలా బాగా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్నందుకు. మేడం నా లైఫ్ లో నేనైతే మిరాకిల్ చూస్తున్నాను మేడం. నేను ఒక 15 days నుంచి జాయిన్ అయ్యాను. ప్రతి ఒక్కరు కూడా చెప్తే అరే ఇవన్నీ నాకు ఇవి ఎట్లా తెలుస్తున్నాయి అన్నది నేను మిరాకిల్ గానే నేను ఆలోచిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ జగదీష్ గారు సార్, ఆచరించండి, 10 మందికి తెలిపించండి. ఏ సత్యమైతే మనం తెలుసుకుంటున్నామో దానిని మనం 10 మందికి పంచుతూ ఉండాలి. పంచితే పంచబడును, దాచుకుంటే దోచబడును. దాచుకుంటే దోచబడును అంటే మళ్ళా మనం మాయలో పడిపోతూ ఉంటాం. మానవుడు అంటేనే మాయలో పడి నలుగుతున్నవాడు అని అర్థం. ఆ మాయ నుంచి వాడు బయటపడాలి అంటే ప్రతి నిమిషం ఎరుకతో ఉండాలి. ప్రతి నిమిషం వాడు తెలుసుకున్నది 10 మందికి తెలిపిస్తూ ఉండాలి. అప్పుడే వాడు జీవాత్మ పరమాత్మగా ఎదుగుతాడు. జీవాత్మ పరమాత్మగా ఎదుగుతాడు. లేదంటే వాడు అంశాత్మగా అలాగే మిగిలిపోతాడు. మనం గొప్ప స్థితికి ఎదగాలనా, లేకపోతే ఇలాగే ఉండాలనా, లేకపోతే ఆ దైవత్వ స్థితిని పొందాలనా అన్నది మన ఆచరణ విధానాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మనం చూసే చూపును బట్టి, మనం తీసుకున్న విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిదీ మన మీదే ఆధారపడి ఉంటుంది. వాడి వల్ల నష్టపోయాను, వీడి వల్ల నష్టపోయాను, వీడి వల్ల నష్టపోయాను, ఎక్కడ నమ్మకం ఉంటుంది అక్కడే ద్రోహం ఉంటుంది. నష్టపోయాను అని చెప్పడం చాలా సులభం, నష్టపోయామనడం చాలా సులభం, కానీ అవేర్నెస్ తోటి ఉండాలి.
అది దైవత్వం, అది సరైన మార్గం, అది ధ్యానం మనకు నేర్పుతుంది. అదే ఈ జూమ్ సెషన్స్ అంతా మనకేం నేర్పుతుంది అంటే మనం గొప్పగా ఎదగడానికి కావాల్సిన మార్గాన్ని నేర్పిస్తుంది. నెక్స్ట్ మేడం. తప్పకుండా థ్యాంక్ యూ సో మాస్టర్స్ ఎవరైనా ఇంకా మాట్లాడతారా? మేడం. సార్ది అక్కడికి వెళ్తే కాంటాక్ట్ నెంబర్ ఏదైనా అరుణాచలం సార్కి ముందుగానే అరుణాచలంకి వెళ్తే ముందుగా వెళ్తామంటే సార్కు ఇంటిగ్రేషన్ అన్నట్టు మాట్లాడుతున్నారు కదా, అవును. ఆ కాంటాక్ట్ నంబర్ ఏదన్నా ఉంటే గ్రూప్ లో పెడతారు మేడం. ఎస్ సార్, ఓకే, థ్యాంక్ యూ మేడం. చాట్ బాక్స్ లో పెడతాను సార్, మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వేరెవరైనా? ఇంకా మాస్టర్స్ నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. చాలా బాగుంది సార్ మీ సెషన్. చాలా అన్ని మన నిజ జీవితంలో ఎలా ఉండాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ప్రతిదీ మీరు చెప్పింది ప్రతిదీ ధ్యానంలోకి వచ్చినాక ప్రతిదీ నేర్చుకుంటున్నాము. నేర్చుకుంటూ ఉండడమే జీవితం అంతా, నేర్చుకుంటూ ఉండడమే. నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. అప్పుడే మనము గొప్ప స్థితికి ఎదుగుతూనే ఉంటాం. మన బిడ్డలను గురువు గారు ఏం చెప్తారంటే, ఎవరైనా సరే తల్లిదండ్రులు మన బిడ్డలు గొప్ప స్థితికి ఎదగాలని కోరుకుంటాడు. రిక్షావాడు నా కొడుకునే రిక్షావాడుగా ఉండాలని కోరుకుంటాడు. నాకైనా గొప్ప స్థితిలో నా కొడుకు ఉండాలని కోరుకుంటాడు. అంతేనా కాదా? మరి గురువులు కూడా అలాగే కోరుకుంటారు. ఏమంటారు? నా శిష్యుడు నాకైనా గొప్ప స్థితికి ఎదగాలని కోరుకుంటాడు. మనం దానికి తగినట్టు రెడీ అవ్వాలా లేదా? పత్రిజీ అంటున్నాం. పత్రిజీ మనకి మార్గదర్శకం చేశాడు, కానీ పత్రిజీకైనా మనం గొప్ప స్థితికి ఎదగాలి అన్నది పత్రిజీ కోరిక. కాబట్టి సాధన చేయండి, ఎరుకతో ఉండండి, ప్రతిదీ మీరు సాధించుకోగలుగుతారు. మానవుడి వల్ల సాధించలేనిది అంటూ ఏదీ లేదు. దేన్నైనా సులభంగా సాధిస్తాడు. భగవంతుడు ఇచ్చిన వరం అది, అంతే అన్నమాట. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్? శివకుమారి గారా? నమస్కారం. బాగా చెప్పారు మీరు, అన్ని మంచిగా ఎలా ఉండాలి మనిషి అనేది, రాక్షస అందరూ మనలోనే ఉన్నారని బాగా చెప్పారు ఇవన్నీ. సార్ నాకు డౌట్ అండి, జపం చేస్తారు కదా మాలతోటి, అవునమ్మా. ఆ జపం చేయటం వల్ల దాని వల్ల మంచిదా, ఈ ధ్యానం చేయటం వల్ల మంచిదా? నాకు డౌట్, దాన్ని క్లియర్ చేస్తారని అడుగుతున్నా. పూజలకైనా మంత్రానికి పవర్ ఎక్కువ, శక్తి ఎక్కువ, మంత్ర శక్తి ఎక్కువ. మంత్రానికైనా జపాలకు శక్తి ఎక్కువ. జపముకైనాను మనకు హోమాలకు పవర్ ఎక్కువ. హోమముకైనాను ధ్యానానికి పవర్ ఎక్కువ, శక్తి ఎక్కువ. మనము దేహస్థితిలో ఉన్నప్పుడు పూజలు, జపాలు, మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం నేను దేహం కాదు దేహిని అని గ్రహించినప్పుడు అక్కడ ప్రకృతి మాత్రమే ఉంటుంది. ఏముంటుందంటే ప్రకృతి మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రకృతితో కలిసి ఉంటామో అప్పుడు మనం ప్రతిదీ సిద్ధించుకోగలుగుతాం. అంటే ఆ దైవంతో మనం అనుసంధానం అవుతాం. ఎంతో మంది గురువులు, యోగులు, మహర్షులు, ఋషులతో మనం అనుసంధానం అవుతాం. అప్పుడు మనకు ఏ విషయమైనా సరే, ఇప్పుడు ఎలా అయితే మనం జూమ్ లో చూస్తూ మాట్లాడుతున్నామో అప్పుడు మనం ఆ కాలంలో మనము దివ్య దృష్టితో మనం అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. మీరు అనుకున్నది నేను గ్రహించగలుగుతాను, దివ్య దృష్టితో గ్రహించగలుగుతాను. దానిని పలానా వారు పలానా మాట చెప్పారు అనేది మనం కూడా బోధిస్తూ ఉంటాం. ఇటువంటివి మనకు చరిత్రలో ఎన్నో చెప్పినారు. సాధన ద్వారా దాన్ని మనం సిద్ధించవచ్చు. కానీ ఒకటి మాస్టర్స్, ప్రతిదీ మనం నేర్చుకోండి, కానీ ఎవరైతే మనకు సహాయం చేస్తారో వారిని మరవద్దండి.
కృతజ్ఞతా భావంతో జీవించండి. కృతజ్ఞత అన్నది మరవద్దండి. అది మీరు నేర్చుకోవాల్సిన ఫండమెంటల్. బిల్డింగ్ ఎంత పెద్దది కాదండి, ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని చూడాలి. 1 సాధన ఉండాలి, 2 కృతజ్ఞత ఉండాలి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నాకు ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు. చాలా అద్భుతమైన సెషన్ నడిపించారు సార్ ఈ రోజు మాతో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.